శనగపప్పుతో చెక్క. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, కొబ్బరి పొడి, దాంట్లో 4 యాలక్కాయలు, నెయ్యి. శనగపప్పుని పొడి చేసి పెట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు బెల్లం. ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలో 2 కప్పుల బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు గరిటె తీసుకొని బెల్లాన్ని కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఈలోపు మనం చెక్కకు పోయటానికి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది, నేను అది అప్లై చేస్తున్నాను. ఇంకా పాకాన్ని ఒకసారి చూసుకుందాము. రెడీ అయిందో లేదో ఒకసారి ట్రై చేద్దాం. కొంచెం ఇలా ప్లేట్కి అతుక్కుంటూ ఉంటే తీగలాగా పాగితే పాకం ఇంకా రాలేదు, టైం పట్టిద్ది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది పాకం. మన చేతికి వచ్చి ఉండలాగా వస్తే పాకం రెడీ అయినట్టు. దాంట్లో వేసి వెంటనే కొబ్బరి పొడి, యాలక్కాయలు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది 2 కలపాలి. శనగపప్పు పొడి వేసి కలిపి బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీద అదంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకు నచ్చిన షేపుల్లో ఆరాక కట్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.